రిపబ్లిక్ కెనాట్ కిల్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్ అంటే ప్రజాస్వామ్య దేశం తన సొంత పిల్లల్ని చంపుకోదు అని. దేశ రాజధాని ఢిల్లీలో కనిపించిన ఈ పోస్టర్ ఇప్పుడు దేశం మొత్తం కొత్త డిబేట్కు దారితీసింది. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకు అనుకూలంగా ఢిల్లీలో వినిపించిన ఈ స్లోగన్స్ ఇండియా అంతటా రీసౌండ్ వచ్చేలా చేశాయి. అసలు ఎయిర్ పొల్యూషన్కి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హిడ్మా వైపు ఎందుకు టర్న్ తీసుకుంది? ఎక్కడో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఉండే కామ్రేడ్ హిడ్మాకు ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కు లింక్ ఏంటి? ప్రజాస్వామ్యం తన పిల్లల్ని చంపుకోదు. మావోయిస్ట్ లీడర్ హిడ్మా ఎన్కౌంటర్ ని నిరసిస్తూ ఢిల్లీలో కనిపించిన ప్లకార్డ్ ఇది ఇప్పుడు దేశమంతటా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పోస్టర్ ఢిల్లీలో ఎందుకు కనిపించింది? హిడ్మాకు మద్దతుగా నినాదాలు ఎవరు చేశారు, ఎందుకోసం చేశారో తెలియాలంటే ముందు ఢిల్లీలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అప్పుడే ఆల్ ఆఫ్ సడన్ గా ఢిల్లీలో హిడ్మా ఎందుకు స్క్రీన్ మీదకొచ్చాడో అర్థమవుతుంది. ఈ ప్రపంచంలోని అత్యంత కాలుష్యపూరితమైన నగరాల లిస్ట్ అంటూ ఒకటి తీస్తే అందులో మన ఢిల్లీ ముందు వరుసలో ఉంటుంది. శీతాకాలం మొదలైతే చాలు ఢిల్లీ గాలి పీల్చలేనంత ప్రమాదకరంగా మారిపోతుంది. ఊహించలేనంత కాలుష్యంగా తయారవుతుంది. దశాబ్దాలు గడుస్తున్నా ఈ పొల్యూషన్ కు సొల్యూషన్ దొరకటం లేదు. ప్రతి ఏటా ఢిల్లీ గాలి కాలుష్యం గురించి మాట్లాడుకోవటం, చిత్తశుద్ధి లేని పాలనా వ్యవస్థను విమర్శించటం, మళ్లీ వింటర్ సీజన్ అయిపోగానే సైలెంట్ అయిపోవటం కామన్ అయిపోయింది. ఈ క్రమంలో శీతాకాలం మొదట్లోనే ఢిల్లీ కాలుష్యానికి పరిష్కారం కోరుతూ ఇండియా గేట్ దగ్గర జనం మెరుపు నిరసనలకు దిగారు. రోడ్డు మధ్యలో గంట పాటు బైఠాయించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే జనం వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు బలవంతంగా వారిని అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. దాంతో నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో పోలీసులపై కొందరు కారం పొడితో దాడి చేశారు. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కు పరిష్కారం కోసం ఆందోళన చేయటం దాకా బాగానే ఉన్నా ఇదే నిరసనల్లో ఇటీవలే ఎన్కౌంటర్ లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మాధవి హిడ్మాకు మద్దతుగా కొందరు నినాదాలు చేశారు. ఎంతమంది హిడ్మాలను చంపుతారు? ప్రతి ఇంటి నుంచి ఓ హిడ్మా బయటికొస్తాడు. హిడ్మా అమర్ రహే అంటూ నినదించారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలను ప్రశంసించారు. బిర్సా ముండా నుంచి హిడ్మా దాకా మన అడవులు, పర్యావరణంపై పోరాటం కొనసాగుతుందని రాసి ఉన్న బ్యానర్ను ప్రదర్శించారు. ఛత్తీస్గఢ్ లో ఎంత స్వచ్ఛమైన గాలుందో చూడండి. అక్కడ మావోయిస్టులు కాలుష్యాన్ని నియంత్రించారని కొందరన్నారు. మావోయిస్టులకు సపోర్టుగా బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శించారు. హిడ్మా గిరిజన పోరాటానికి ప్రతీక అని, వాయు కాలుష్యానికి సంబంధించిన గిరిజన పోరాటాన్ని కూడా ముందుకు తీసుకురావాలని కొందరు నిరసనకారులు అన్నారు. హిడ్మా ఓ గిరిజన వ్యక్తి అని, తన హక్కుల కోసం పోరాడేందుకు ఆయుధాలు చేపట్టాడన్నారు. ఈ సాయుధ పోరాట పంథాలు విభేదించి తప్పని చెప్పినా దాని వెనుకున్న కారణాన్ని తిరస్కరించలేరన్నారు. తమ హక్కులను కాపాడుకునే వ్యక్తులను అణచివేయటం కుదరదన్నారు ఆందోళనకారులు. అయితే ఢిల్లీలో నిరసనకారులు చేసిన నినాదాలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ నిరసన అసలు ఉద్దేశాన్ని దారి మళ్లించేలా ఉందన్నారు. అలా ఎయిర్ పొల్యూషన్ కి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన సడన్ గా హిడ్మా వైపు టర్న్ తీసుకుంది. ఢిల్లీ నిరసనలపై కేసు నమోదు చేసిన పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. వారిలో 6 కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. నిరసనకారుల నుంచి పెప్పర్ స్ప్రే డబ్బాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు. మావోయిస్టులకు అనుకూలంగా నినాదాలు చేసిన వారిని గుర్తించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. వారం రోజులుగా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. ఢిల్లీ సర్కార్ వాటర్ స్ప్రింకర్లు, క్లౌడ్ సీడింగ్ లాంటి చర్యలు చేపట్టింది. కానీ ఫలితం లేదు. రాజ్యం గాలినే విషపూరితం చేసినప్పుడు ప్రజలు ఐక్యంగా ఉండి తమ మనుగడ కోసం గొంతు విప్పాల్సిన అవసరం ఏర్పడుతుందని నిరసనకారులు చెప్తున్నారు. రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ సర్కార్ కాలుష్య సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని ఎత్తి చూపారు. మైనింగ్ ప్రాజెక్టులు, అటవీ అనుమతులు, మారుమూల ప్రాంతాల్లో వేగవంతంగా
వేగవంతమైన మౌలిక సదుపాయాల విస్తరణ సహా ప్రస్తుత అభివృద్ధి నమూనా కాలుష్యాన్ని పెంచుతోందన్నారు. అది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఇది దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను దిగజార్చుతోందని వాదిస్తున్నారు. ఈ ఆందోళనల్లోని ప్రజాస్వామ్యం తన సొంత పిల్లల్ని చంపుకోదు, రెడ్ సెల్యూట్ హిడ్మా అనే పోస్టర్ కూడా కనిపించింది. ఇది ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ప్రజాస్వామ్య దేశం తన పిల్లల్ని చంపుకోదన్నది ఎంత నిజమో, అదే ప్రజాస్వామ్యం ఎవరికీ చంపే హక్కు ఇవ్వలేదన్నది కూడా అంతే నిజం. రిపబ్లిక్ ఎవరినైనా తుపాకులు పట్టుకుని ప్రాణాలు తీయమని చెప్పిందా అనే ప్రశ్న కూడా వస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో పౌరులందరికీ సమాన హక్కులుంటాయి. అలాంటి పౌరుడే హిడ్మా కూడా. ప్రజాస్వామ్యం హిడ్మాకు చంపేందుకు ప్రత్యేక అధికారాలేమి ఇవ్వలేదు కదా. అయినా ఈ దేశంలో ఉంటూ దేశం మీదే దాడి చేయడం కరెక్టేనా? వందల మంది పోలీసుల్ని చంపిన హిడ్మా హీరోనా విలనా? ఇప్పటికిప్పుడు హిడ్మాని హీరోని చేయాల్సిన అవసరం ఉందా? నాణానికి అవతలి వైపు ఆలోచన చేయాల్సిన బాధ్యత లేదా? ప్రజాస్వామ్య దేశంలో ఓ మావోయిస్ట్ కమాండర్ చేసిన హింసను పౌరుడి కోణంలో చూడాలా, దేశంలో ఉంటూ దేశానికి నష్టం కలిగించే వ్యక్తిగా చూడాలా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ప్రజాస్వామ్యం, హక్కులు అనే ప్రాథమిక సూత్రాల ఆధారంగా హిడ్మా గురించి అనేక కోణాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. హిడ్మా మావోయిస్ట్ పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నంబర్ 1 కి కమాండర్ గా వ్యవహరించారు. పోలీసులు, భద్రతా దళాలు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ప్రతినిధులపై జరిగిన అనేక భారీ దాడులకు, మారణ హోమాలకు హిడ్మానే సూత్రధారి. అతను భద్రతా బలగాలపై 26కు పైగా దాడుల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. గెరిల్లా దాడుల్లో ఆరితేరిన హిడ్మా వందలాది మంది పోలీసులు, భద్రతా బలగాల చావులకు కారణమయ్యాడు. ప్రజాస్వామ్య దేశంలో సమస్యల్ని పరిష్కరించుకునేందుకు ఎన్నికలు, నిరసనలు, న్యాయస్థానాల లాంటి మార్గాలెన్నో ఉన్నాయి. శాంతియుత పోరాటాలు చేసి తమకు కావలసిన వాటిని సాధించుకున్న వాళ్ళెందరో ఉన్నారు. కానీ హిడ్మా సాయుధ పోరాటాన్ని ఎంచుకోవటం రాజ్యాంగ విరుద్ధమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా ఓ సవాల్. వందల మంది పోలీసుల్ని, జనాల్ని చంపిన వ్యక్తిని హీరోగా చూడటం అంటే దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాన్ని అవమానించినట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హిడ్మా ఓ ఆదివాసీ బిడ్డ. మావోయిస్టు పార్టీలో అతి తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి. అతను దశాబ్దాలుగా ప్రభుత్వం, పాలకవర్గాలు చేసిన దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన అణగారిన వర్గాల ప్రతినిధిగా చూస్తారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమ దాకా చేరకపోవటం, అటవీ సంపదపై తమకున్న హక్కులు కోల్పోవటం, భూ ఆక్రమణల లాంటి సమస్యలకు సాయుధ పోరాటమే సరైన సమాధానమని మావోయిస్టులు నమ్ముతారు. హిడ్మా కూడా ఇదే పోరాటాన్ని ఎంచుకున్నారు. ఆయుధం చేతిలో ఉంటే అన్ని సాధించొచ్చనుకున్నారు. సాయుధ పోరాటమే సకల సమస్యలకు పరిష్కారం అనుకున్నారు. సమాజంలో ఉన్న అసమానతలు, ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం లేకపోవటం వల్లే హిడ్మా నక్సల్స్ ఉద్యమంలో చేరారని చెప్తుంటారు. అలా హిడ్మా మావోయిస్టుల్లో తిరుగులేని సైనిక నాయకుడిగా ఎదిగారు. కానీ అన్నింటికీ సాయుధ పోరాటమే పరిష్కారం కాదు. చట్ట పరిధికి లోబడి పోరాటం చేయటం వేరు, చట్టాన్ని అతిక్రమించటం వేరు. ఆయుధాలు లేకుండా పోరాటాలు చేసి ఎన్నో సాధించిన వాళ్లున్నారు. ఆదివాసీ తెగ నుంచి వచ్చి దేశంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్లు ఉన్నారు. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఓ ఆదివాసీ మహిళే. ఆమె ఏకంగా భారత రాష్ట్రపతి పీఠంపై కూర్చున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎంచుకున్న పోరాట పంథా వీరు. ఈ క్రమంలో అతను సృష్టించిన హింసే అతని ఎన్కౌంటర్కు దారితీసింది. ప్రజాస్వామ్యం పౌరులందరికీ సమాన హక్కులనిస్తుంది. కానీ ఆ హక్కులు ఇతర ప్రాణాలు తీసేందుకు, దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేందుకు అధికారమివ్వవు. హిడ్మా చేసిన చర్యలు చట్టబద్ధంగా తీవ్రమైన నేరాలు. అతను ఎలాంటి సిద్ధాంతం కోసమైనా పోరాడని, కానీ వందలాది మంది జవాన్ల హత్యకు కారణమైన వ్యక్తిని ప్రజాస్వామ్య వ్యవస్థలో హీరోగా గుర్తించాల్సిన అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే హిడ్మా వందలాది మంది పోలీసులు, భద్రతా
భద్రతా దళాల సిబ్బంది ప్రాణాలు కోల్పోయేందుకు ప్రధాన కారణం. అతను చంపిందెవరిని? మన పోలీసులనే కదా. ఉదాహరణకు పాకిస్తాన్ సైనికులు వచ్చి భారత జవాన్ల మీద దాడి చేసి నష్టం కలిగిస్తే మన ఆర్మీ ఊరుకుంటుందా? వెంటనే కౌంటర్ అటాక్ చేసి ప్రతీకారం తీర్చుకుంటుంది కదా. ఇది అలాంటిదే. వాడెవడో దేశ సరిహద్దుల నుంచి వచ్చి దాడి చేస్తేనే ఊరుకునే పరిస్థితి లేదు. అలాంటిది దేశంలో ఉంటూ దేశంపైనే తిరుగుబాటు చేస్తామంటే ఏ ప్రభుత్వమైనా ఎందుకు ఊరుకుంటుంది? పైగా చంపుతున్నది ఎవరిని? మన భద్రతా దళాల సిబ్బందినే కదా. వాళ్లవి ప్రాణాలు కావా? వాళ్లకంటూ కుటుంబాలుండవా? మరి వీరి గురించి ఎవరాలోచించాలి? సామాజిక న్యాయం కోసం పోరాడటంలో తప్పులేదు. కానీ హింసతోనే పోరాటం తన గమ్యాన్ని చేరుతుందనేది మాత్రం సమర్థనీయం కాదు. హింస ఎప్పటికీ పరిష్కారం కాదనే విషయం అంతా గుర్తుంచుకోవాలి. హిడ్మాను హీరోగా చూడటం అంటే ప్రజాస్వామ్య దేశంలో హింసను సమర్థించటమే అవుతుంది. చట్టం దృష్టిలో హిడ్మా నేరస్తుడు. భారత సార్వభౌమాధికారంపై సాయుధ దాడికి పాల్పడిన మావోయిస్టు. దేశంలోనే ఉంటూ దేశంపైనే తిరగబడి అడవుల్లో అలజడి సృష్టిస్తోన్న వ్యక్తి ఎదురు కాల్పుల్లో ఎన్కౌంటర్ అయి ప్రాణాలు కోల్పోయాడు. ఆపరేషన్ కగార్ మొదలైన తరువాత మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకమైంది. ఇంకొన్ని నెలల తరువాత ఈ దేశంలో మావోయిజం ఉంటుందా? మావోయిస్టులనే వాళ్లు ఉంటారా అనేది కూడా ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్. అందువల్ల హిడ్మాను తిరుగుబాటు చేసిన మావోయిస్టుగా మాత్రమే చూడాలి తప్ప హీరోగా కీర్తించకూడదనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.